ఓం మహాగణాధిపతయే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్ష పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. రాశిఫలాలకు స్వాగతం. ఈరోజు 4 సెప్టెంబర్ 2019 బుధవారం. వికారినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం. ఈరోజు తిథి శుక్ల షష్ఠి. ఈరోజు స్వాతి నక్షత్రం. ఈరోజు పుట్టిన వాళ్లకు రాహుమదశతో ప్రారంభమవుతుంది. రోజు వాళ్లకు పేరు తా మీద అక్షరం పెట్టుకోవాల్సి వస్తుంది. రాహుకాలం పగలు 12 గంటల నుండి 1 గంటల 30 నిమిషాల వరకు. గ్రహస్థితులు ఎలా ఉన్నాయంటే రాహు మిథున రాశిలో ఉన్నారు, సూర్యుడు కుజుడు బుధుడు శుక్రుడు సింహరాశిలో ఉన్నారు, శనికేతులు ధనుసు రాశిలో ఉన్నారు. ముందుగా మేషరాశి. అశ్విని 4 పాదాలు, భరిణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. అక్షరాన్ని విషయానికి వస్తే లా లీ లో ఆ అనే అక్షరాలు మేషరాశి కింద వస్తాయి. ఈరోజు మీరు అనుకున్న పనులు పూర్తి కాకపోవచ్చు. ప్రతి పనిని ధైర్యంగా ముందుకు సాగాలి. అనుకోని విధంగా ధనం వ్యాయామం చేస్తారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు తెలుపు కలర్. ఈరోజు ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. అక్షరాన్ని విషయానికి వస్తే వా వి ఓ ఈ ఊ అనే అక్షరాలు వృషభ రాశి కింద వస్తాయి. ఈరోజు పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ధనం అనుకోని విధంగా మీకు లాభం చేకూరుతుంది. ఆగిపోయిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు చందనం కలర్. ఈరోజు మీరు లలిత సహస్రనామాలు పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. అక్షరాన్ని విషయానికి వస్తే కా కీ కో హు అనే అక్షరాలు మిథున రాశి కింద వస్తాయి. ఈరోజు కుటుంబంలో అనుకోని సంఘటనలు జరుగుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9, మీ అదృష్ట రంగు కుంకుమ కలర్. ఈరోజు మీరు విష్ణు సహస్రనామాలు పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే డా డి డో హే హు అనే అక్షరాలు కర్కాటక రాశి కింద వస్తాయి. ఈరోజు రాజకీయ రంగాల వారికి అనుకూల సమయం. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్న వారికి పై అధికారులతో ప్రశంసించబడతారు. వ్యాపార రంగాల వారికి రియల్ ఎస్టేట్ రంగాల వారికి హెచ్చుతగ్గులు కనపడుతున్నాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు కుంకుమ కలర్. మీరు ఈరోజు కాలభైరవ అష్టకం పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. మక 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర ఫాల్గుని 1వ పాదం. అక్షరం విషయానికి వస్తే టా టీ టో మా మీము అనే అక్షరాలు సింహరాశి కింద వస్తాయి. ఈరోజు శత్రువులతో వివాదాలు ఏర్పడతాయి. ముఖ్యమైన ఒప్పందాలు సర్ది చేసుకోగలుగుతారు. ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటే అవి ముందుకు సాగవు. కొంచెం ముఖ్యమైన పనుల్లో కొంచెం సమయం పడుతుంది. ఆచితూచి అడిగేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 7, మీ అదృష్ట రంగు చిత్రవర్ణం. మీరు ఇంకా మంచి శుభఫలితాలను పొందాలంటే సూర్యాష్టకం పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కన్యరాశి. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, అస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. అక్షర విషయానికి వస్తే పా పీ పో షా అనే అక్షరాలు కన్యరాశి కింద వస్తాయి. ఈరోజు చెడు వ్యసనాలు మీకు తగవు. మిత్రుల నుంచి మైత్రి అవసరం. రోజు దైవ దర్శనం చేస్తారు. కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు తెలుపు కలర్. మీరు సంకటనాశన గణేష్ పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. జయ వినాయక మ్యారేజ్ బ్యూరో 100 రోజుల్లో మ్యారేజ్ చేయబడును. చేయని ఎడల మీ అపాయింట్మెంట్ ఫీజు రిటర్న్ ఇవ్వబడును. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ గీతా సురేంద్ర శర్మ గారు జ్యోతిష్య శాస్త్రం, సంఖ్యాశాస్త్రం చెప్పబడును. పిల్లల పేర్లు, షాపుల పేర్లు, ఇంటి పేర్లు పెట్టబడును. పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, విదేశీయానం, అన్ని రకాల జాతక సమస్యలకు పరిష్కారం చూపబడును. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి. సంప్రదించవలసిన సెల్ నంబర్ 7386777908 7729885864. అడ్రస్ గోకుల్ అపార్ట్మెంట్, రోడ్ నంబర్ 6, వెంకటేశ్వర కాలనీ, సరూర్ నగర్, హైదరాబాద్. తదుపరి తులారాశి. 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. అక్షరం విషయానికి వస్తే రా రీ రో తా తీ తూ అనే అక్షరాలు తులారాశి కింద వస్తాయి. రోజు ఆరోగ్య విషయంలో పర్వాలేదనిపిస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. శ్రమ తగ్గి ఫలితం ఉంటుంది. మాట పట్టింపులకు పోకుంటే మంచిది. ఉద్యోగులకు శుభచర్చలు సఫలీకృతమవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4, మీ అదృష్ట రంగు తెలుపు కలర్. ఈరోజు మీరు శ్రీ దత్తాత్రేయ స్తోత్రం పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. అక్షరాన్ని విషయానికి వస్తే నా నో నో యా యు అనే అక్షరాలు
వృశ్చిక రాశి కింద వస్తాయి. ఈరోజు వ్యాపారం చేసేవారికి లాభసాటిగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ రంగాల వారికి సానుకూల ఫలితాలున్నాయి. అనుకోకుండా బంధువుల రాక కనపడుతుంది. ధైర్యంతో సమస్యలన్నీ ముందుకు తీసుకుపోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు ఆకుపచ్చ కలర్. మీరు ఆదిత్య హృదయం పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి ధనుసు రాశి. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. అక్షరం విషయానికి వస్తే బా, బీ, బో, యా, యు అనే అక్షరాలు ధనుసు రాశి కింద వస్తాయి. ఈరోజు మీ వ్యక్తిగతంగా డబ్బులు ఖర్చు ఎక్కువ పెట్టుకుంటారు. ఆరోగ్యం, వాహన విషయంలో జాగ్రత్త అవసరం. గృహంలో ఆనందకరమైన వాతావరణం గడుపుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు ఎరుపు కలర్. ఈరోజు శివారాధన చేయడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రావణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే జా, జీ, జో, గా, గీ, గు అనే అక్షరాలు మకర రాశి కింద వస్తాయి. ఈరోజు అకాలంగా గొడవలు రావచ్చు. న్యాయ పోరాటాలు మానండి. రాని బకాయిలు చికాకు పెడతాయి. అనుకున్న పనులు నెరవేరుస్తారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9, మీ అదృష్ట రంగు ఎరుపు కలర్. ఈరోజు ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే గు, గే, సా, సి, సు అనే అక్షరాలు కుంభరాశి కింద వస్తాయి. ఈరోజు అగ్రిమెంట్లకు సంబంధించిన పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. పాత మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబంలో శుభచర్చలు జరుగుతాయి. దేవాలయ దర్శనం చేస్తారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8, మీ అదృష్ట రంగు ఎరుపు కలర్. మీరు ఇంకా మంచి శుభఫలితాలను పొందాలంటే విష్ణు సహస్రనామాలు పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే దే, దో, దా, షా, షు, షు అనే అక్షరాలు మీనరాశి కింద వస్తాయి. ఈరోజు మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. బంధువుల సహాయ సహకారాలు అందుకుంటారు. వ్యవహార విషయంలో అనుకూలత అవసరం. సంతానం విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుంటే మంచిది. మీ అదృష్ట సంఖ్య 3, మీ అదృష్ట రంగు పసుపు కలర్. సాయిబాబా దర్శనం చేసుకోవడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. మంచి మాటలో భాగంగా మనం ఒక మంచి విషయం తెలుసుకుందామండి. ఎవరికైనా కుటుంబంలో బాగా చికాకులు వస్తున్నాయి, మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, మా కానీ మేము దబ్బన పడుతుంటారు, వాళ్ళందరూ కోసం ఒక మంచి రెమెడీ చెప్తాను, తప్పకుండా రాసుకోండి, పాటించండి. 41 రోజులు రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం పెట్టి 11 ప్రదక్షిణలు చేసి రావి చెట్టుని ముట్టుకోవద్దండి. 2 వైపులా తూర్పు వైపు దీపం ఉండేటట్టు పెట్టుకొని 41 ప్రదక్షిణ చేసి రండి. వాళ్లకు కుటుంబ కలహాలన్నీ తీరిపోతాయి. నమస్తే. సర్వేజన సుఖినో భవంతు.